చంద్రబాయిని గురించి దీక్షిత్‌తో బాబా ఈ విధంగా అన్నారు. నేను ఎక్కడికెళ్ళినా నన్ను వెతుకుతూ వస్తోంది. గత 7 జన్మలుగా ఆమె నా సోదరి. సాయిరా శ్రీ సాయిరా సాయిరా బాబా సాయిరా 1918 జూలైలో ఆమె షిరిడీని సందర్శించింది. బాబా ఆమె వైపు తిరిగి, భాయి, నన్ను చూడడానికి ఇక్కడికి రానవసరం లేదు. నీవెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అన్నారు. బాబా ప్రేమాదరణ అభిమానాలకు ఆమె ఉప్పొంగి కన్నీళ్లు పెట్టుకుంది. బాబా నుండి ఊది పొందిన వెంటనే పంచాగ్ని వెళ్ళింది. ఆ ప్రదేశం అందచందాలతోనూ ప్రశాంతంగానూ ఉన్నప్పటికీ ఆమెలో అలజడి నెలకొంది. ఒకరోజు కాకా దీక్షిత్ నుంచి ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. ఆమెను గురించి బాబా తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆ ఉత్తరంలో దీక్షిత్ పేర్కొన్నాడు. బాబా ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది అని పేర్కొన్నాడు దీక్షిత్. ఆ ఉత్తరం అందిన వెంటనే ఆమె షిరిడీ వెళ్ళింది. బాబా మహానిర్యాణం చెందేటప్పుడు ఆమె అక్కడే ఉంది. బాబా ఆఖరి నిమిషంలో నీరు త్రాగించే అదృష్టం ఆమెకు దొరికింది. నిమనుకర్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అలాగే బయ్యాజీ భుజానికి ఆనుకొని బాబా సమాధి చెందారు. చంద్రభాయ్ వంశస్థులు ముంబైలోని విల్లేపార్లేలో ఇంకా నివసిస్తూనే ఉన్నారు. ఆమె ఇంటికి ఆనుకొని ఇష్టదైవమైన బాబాకు ఒక గుడి కట్టించింది చంద్రబాయి. ద్వారకామాయిలో బాబా ఉన్నట్లే ఆ గుడిలో బాబా విగ్రహాన్ని పెట్టించింది. ఎంతో భక్తితో అక్కడ నేటికి నిత్య పూజలు జరుగుతున్నాయి. ఆమె ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా ఆమెకు ఒక చిన్న సటకా ఇచ్చారు. దానికి ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. నిజంగా అదృష్టవంతురాలు, ధన్యజీవి చంద్రబాయి. ఎందుకంటే ఆమెను ఆ సోదరి అని బాబా అనడం, అదేవిధంగా మరి ఆమె ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని బాబా చెప్పడం, జన్మ జన్మలుగా ఆమె నా సోదరి అని చెప్పడం, అదేవిధంగా బాబా సమాధి చెందే సమయంలో ఆమె కూడా బాబా దగ్గరే ఉండడం, బాబాకి నీరు త్రాగించే అదృష్టం దొరకడం, ఈ సంఘటనలన్నీ చూస్తే బాబాకు, చంద్రబాయికి జన్మ జన్మలుగా ఎంతటి అనుబంధం ఉందనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ సంఘటన ద్వారా ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. ఓం సాయి శ్రీ